హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం ఇంతే. మేము విశాఖపట్నం జిల్లాలో ఉన్న సింహాచలం దేవస్థానానికి వచ్చాము. ఇక్కడ విష్ణుమూర్తి వరాహ నరసింహస్వామి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ స్వామి వారికి సింహాద్రి అప్పన్న అని మరో పేరు కూడా కలదు. ఈ దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలకు ఉన్నట్లుగా తూర్పు ముఖంగా కాకుండా పడమర ముఖంగా కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పు ముఖ ద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖ ద్వారం విజయాన్ని ప్రసాదిస్తుందని మన నమ్మకం. కొండ మీదగా గాలిగోపురం చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. ఇక్కడ కప్పస్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠించి ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైందని భక్తుల నమ్మకం. సంతానం లేని వాళ్ళు ఈ కప్పస్తంభాన్ని కౌగలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూపం దర్శనం భక్తులు కలుగుతుందంట. మిగిలిన సమయంలో విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శనం సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుద్ధ తదియ నాడు మే నెలలో వస్తుంది. స్వామివారిలో ఉండే వేడిని తగ్గించడం కోసం ఇలా చందనం పూత పోస్తారు అంట. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాళభైర స్వామి. సింహాచల గిరి ప్రదక్షిణ ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మొదలవుతుంది. కొండ దిగువన ఉన్న తొలి పావంచ దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న అప్పన్న కొండ చుట్టూరు భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరునాడు ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శనం అయితే చేసుకుంటారు. కొండ చుట్టూరు ప్రదక్షిణ చేయలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణ చేస్తారు. ఆ రోజు స్వామివారిని దర్శించుకోవటానికి వికలాంగులకి వృద్ధులకు గాలిగోపురం పక్కగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. వరం గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కాళభైర స్వామి ఉంటారు. ఇక్కడ స్వామివారికి అమావాస్య రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం 11 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. బస్ స్టేషన్ అయితే 12 కిలోమీటర్లు ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.